మాంసం తిన్నారు అని చెప్పి, లేదా అది కూడా కాకపోతే రాముడు సీతని నువ్వు ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అనేసి అన్నారని చెప్పి, అండ్ మరికొంతమంది అసలు రామాయణం అనేది నిజమా కాదనే సందిగ్ధంలో పడిపోయి ఉన్నారు. రాముడు ఎప్పుడు కూడా తన నోటితోటి తను ఎప్పుడు చెప్పుకోలేదు నేను దేవుణ్ణి అని. అసలు రాముడు అనేవాడు దేశం గురించి ఏం చేశాడు? రాముడు ఏమన్నా దేశం ప్రజల గురించి ఏమన్నా యుద్ధం చేశాడా? ఆయన భార్య కోసం చేశాడు. అంటే గురుగారు ఇక్కడ మంగళ శాసనం తర్వాత అంటే ఇప్పుడు లవకుశులు పుట్టారా పుట్టలేదు? పుట్టలేదు. రామపట్టాభిషేకంతో అయిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు రాముడికి ఎలాంటి వంశ పారంపర్యంగా ఉండేవా ఏమీ లేవు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి మనం కలవడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఐరా మీడియాలోకి ఆయన రావడం జరిగింది. ఆయన ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి రామాయణం గురించి చాలా గొప్పగా వినసొంపుగా అండ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఈరోజు మన ఐరా మీడియాలో రావడం జరిగింది. సో ఆయన ఎవరో కాదండి, మన రవిశంకర్ గారు. వెల్కమ్ టు ఐరా మీడియా. జయ శ్రీరామ, ఓం నమ శివాయ. గురుగారు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. మిమ్మల్ని ఫస్ట్ టైం మా ఐరా మీడియాలో పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో లిటరల్లీ ఒక 3-4 months నుంచి అంటే మేము వినడం మొదలుపెట్టింది ఏంటంటే రామాయణంలో అసలు రాముడు అనేదే లేదు అనేసి అన్నారు. రామాయణమే లేదు అని ఫస్ట్ కొంతమంది, అండ్ రాముడు మాంసం తిన్నారు అని చెప్పి, లేదా అది కూడా కాకపోతే రాముడు సీతని నువ్వు ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అనేసి అన్నారని చెప్పి, ఇంకా కొంతమంది పాస్టర్లు విమర్శించడం ఎస్పెషల్లీ, అండ్ మరికొంతమంది అసలు రామాయణం అనేది నిజమా కాదనే సందిగ్ధంలో పడిపోయి ఉన్నారు. తప్పకుండా నేను మొదలుపెట్టే ముందర మీకు ఐరా మీడియా ప్రేక్షకులకి జయ శ్రీరామ. ఇదే నా మొదటి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఇప్పటివరకు నేను ఎప్పుడూ బయటికి వచ్చి ఇంటర్వ్యూలు పాడ్కాస్ట్లు చేయలేదు. థ్యాంక్ యూ. ఇప్పటివరకు రాజుగారి దగ్గర ఆయన దగ్గర ధర్మ మార్గంలో చేయడం తప్ప బయటికి రాలేదు. సరే, మీరు ఒక మంచి ప్రస్తావన తెచ్చారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి అపనిందలు నడుస్తున్నాయి రామాయణం మీద. ఏమని అంటే రాముడు మనిషి, దేవుడు కాదని, ఒక రాజు అని, సీతమ్మని ఏదో తిట్టారని, ఇంకా అశ్వమేధ యాగము గురించి తప్పుడు మాటలు. ఇంకొకటి కూడా ఉంది, రాముడు ఎప్పుడు కూడా తన నోటితోటి తను ఎప్పుడు చెప్పుకోలేదు నేను దేవుణ్ణి అని. ఇలా ఎన్నో అపవాదులు ఇప్పటి నుంచే కాదు ఇదివరకు నుంచే ఉన్నాయి. దీనిని మేము రామాయణము చేసినప్పుడు చాలా విపులముగా వివరముగా చెప్పాం ఎక్కడ ఎలా ఉంది అని. ఆఖరికి ఎక్కడ దాకా వెళ్ళిపోయారు అంటే అసలు వాల్మీకి సంస్కృతం ఎలా వచ్చింది, వాల్మీకి ఒక బోయవాడు కదా, రామాయణం ఎలా రాశాడు అంటే ఇంకా దీన్ని పెంచుకుంటూ పోతున్నారు. సో మీ ద్వారా ఇవాళ ఇదొక సదవకాశముగా తీసుకుని వాల్మీకి మహర్షి నుంచి మొదలుపెట్టి అసలు ఈ రామాయణం అనేది ఎలా మొదలైంది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా. ఇది ఎలా మొదలైంది అంటే మా విషాద యోగము అనే ఒక వృత్తాంతము నుంచి పుట్టింది ఈ రామాయణ కథ. మనకి సినిమాల్లో చూపించేశారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటూ. నిజానికి చూసుకుంటే వాల్మీకి మహర్షి గురించి ఆయన బోయవాడనో లేదా తాపసికుడనో అంటూ మనకి పెద్దగా ఎక్కడ చరిత్ర లేదు. పోనీ సినిమా వాళ్ళు చెప్పినట్టుగానే కొంచెం సేపు వాళ్ళ ఆనందం కోసం ఒప్పుకుందాం అనుకున్నా, ఈయన ఒక ఘోరమైన తపస్సు చేశాడు. చేసినప్పుడు ఏమైందంటే ఆయన మీదకి చీమల పుట్ట, పాముల పుట్ట తయారైపోయింది. సంస్కృతంలో దానిని వల్మీకము అంటారు. ఆయన దానిని చిత్వా అంటే పగలగొట్టుకుని బయటికి వచ్చాడు కాబట్టి ఆయనకి వాల్మీకి అన్న పేరు వచ్చింది. అంటే అంత తపస్సు చేశారు ఆ మహర్షి. ఆయన బోయవాడా ఏమిటా అనేది మనకి చరిత్ర లేకపోయినా కనీసం మనకి ఇక్కడ ఇది కనిపిస్తోంది. ఆయనకి వాల్మీకి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే వల్మీకాన్ని అంటే ఒక చీమల పొట్టని విరక్కొట్టుకుని బయటికి వచ్చాడు కాబట్టి వాల్మీకి అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన ఒరిజినల్ పేరు వచ్చేసి ప్రాచేతసుడు. ఓకే, ప్రాచేతసుడు అది ఆయన యాక్చువల్ పేరు. కానీ
ఆయన ఆ పాముల పుట్టని లేదా చీమ పుట్టని పగలగొట్టుకుని తపస్సు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఒక శిష్యరికము ఉంది. ఆయన తమసా నదిలో స్నానము చేసి బయటికి వస్తూ ఉండగా చకోర పక్షులు పైన మైథునములో ఉండగా ఒక బోయవాడు మగ పక్షిని కొట్టేస్తాడు. అది ప్రాణంతో విలవెల్లాడి కింద చచ్చిపోయినప్పుడు ఆ ఆడచకోర పక్షి బాధపడుతూ రోదిస్తూ అది కూడా పడిపోయి చచ్చిపోతుంది. అప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి సంస్కృత శ్లోకములో ఆ వేటగాడిని తిడతాడు. తిట్టి ఆయన వెళ్ళిపోతూ ఆయనకు ఆలోచన వచ్చింది, నేను ఇంత గ్రాంధికముగా సంస్కృతములో వ్యాకరణ సహితముగా ఎలా మాట్లాడాను నేను. అప్పుడు నారదుల వారు వచ్చి, నాయనా నీకు ఇది బ్రహ్మ ఇచ్చిన వరము, నువ్వు ఇప్పుడు ఒక మహత్కార్యము చెయ్యాలి, ఇప్పుడు నువ్వు ఒక గ్రంథాన్ని రచించాలి, అందుకు నీకు ఈ జ్ఞానం ఇవ్వబడింది అన్నప్పుడు ఆయన వేసిన మొదటి ప్రశ్న ఏమిటంటే, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యసంధో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహితః కహ విద్వాన్ కసమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః అంటూ ఒక 16 గుణాల ప్రశ్నలు వేశారు ఆయన. ఎవరు? ఈ వాల్మీకి మహర్షి నారదుల వారిని. అంటే కోనస్మిన్ సాంప్రతంలోకి, సాంప్రతం అంటే ఇప్పుడు ప్రస్తుతము ఎవరు ఉన్నారు, సాంప్రతంలోకే గుణవాన్ గుణవంతుడు, వీర్యవాన్ అని ఒక 16 లక్షణాలను అడిగారు. ఏమని? చూడంగానే ప్రియదర్శనుడు అయ్యి ఉండాలి, విద్యావంతుడు అయ్యి ఉండాలి, అందరినీ కాపాడగలిగేవాడు ఉండాలి, ధర్మవ్రతుడు అయ్యి ఉండాలి అంటూ ఒక 16 ప్రశ్నలు వేసి, ఇటువంటి మనిషిని చూపిస్తేనే నేను ఈ కార్యాన్ని చేస్తాను. అది మనకి ఎక్కడో అక్కర్లే, బాలకాండ మొదటి సర్గే, దానినే మనము సంక్షిప్త రామాయణము అని పిలుస్తాం. దాంట్లోనే మనకు కనిపిస్తుంది ఇవన్నీ. అప్పుడు ఈయన ఇటువంటి మనిషి దొరకడం చాలా దుర్లభము వాల్మీకి మహర్షి. కానీ దశరథాత్మచ రామో నామ ప్రియవ్రత, దశరథుడి పుత్రుడైనటువంటి రాముడు అని పిలువబడుతున్నటువంటి ఒక మనిషి ఉన్నాడయ్యా అని ఒక సినాప్సిస్ ఇచ్చి, దీనిని నువ్వు రచన చెయ్యాలి. దానికి ఏమని వచ్చింది? రామాయణము అంటే రాముడి నడక. రామ ఆయనము అంటే ఒక పీరియడ్ అనే నడక, ఒక ప్రయాణము. రామ ఆయనము, రామ ప్రయాణం. అలా చేద్దామా? పౌలస్త్య వధ, పౌలస్త్య అంటే పులస్తుడి మనవడు అంటే రావణాసురుడు. పౌలస్త్య వధ పెడదామా? సీతాయాశ్చరితం అని పెడదామా? సీత యొక్క చరిత అని పెడదామా? ఇన్ని సందిగ్ధాలు జరిగినాయి. చివరికి అది రామాయణము అని దీనిని రాయడము జరిగింది. ఇప్పుడు రామయ్య అసలు రాజు, దేవుడే కాదు, ఇవన్నీ మాట్లాడితే గనక మనకి బాలకాండ 14, 15వ సర్గలు చదివితే గనక దాంట్లో మనకి చక్కగా రాసి ఉంటుంది. ఈ దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. అయ్యా, ఈ రావణాసురుడి బాధలు మేము భరించలేకపోతున్నాము, దీనికి ఏదో ఒక రోజు అంతము కావాలి కదా, దీని ఉపాయము చెప్పవయ్యా. అప్పుడు బ్రహ్మగారు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తారు. కుదిరితే కనుక నేను మీకు ఏదైనా సరే విత్ ప్రూఫ్ మాట్లాడాలి కాబట్టి మీకు అందుకే నేను ప్రూఫ్లు కూడా తీసుకొచ్చాను. తప్పకుండా. దాంట్లో బ్రహ్మగారు బాలకాండ 15వ సర్గ 13, 14 శ్లోకాల్లో తేన గంధర్వ యక్షాణం దేవదానవ రక్షసాం అవధ్యోస్మీతి వాగుక్త తథేత్యుక్తం చ తన్మయ న కీర్తయత్ అవజ్ఞాన తద్రక్షో మానుషాన్ ప్రతి తస్మాత్ మానుషాత్ వధ్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. అంటే దీని అర్థం ఏమిటంటే, వాడు నాకు తపస్సు చేశాడు, తపస్సు చేసేమో అడిగాడు, గంధర్వ యక్షాణం దేవ దానవ రాక్షసాం వీళ్ళందరితోటి నాకు మరణము ఉండకూడదు. నా కీర్తయత్ అవజ్ఞ అంటే వాడి యొక్క అజ్ఞానముతోటి మనుష్యుల పేరులు ఎత్తలేదు. కాబట్టి తస్మాత్ అంటే అందువల్ల మానుషాత్ వధ్యో మనుషుడు అనేవాడే చంపగలడు వీడిని. ఎందుకంటే ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు. వీళ్ళందరూ చంపలేరు, నేనే వరం ఇచ్చేశాను కాబట్టి వీళ్ళు వాడిని చంపలేరు. వాడి అజ్ఞానము చేత మనుషుల పేర్లు ఎత్తలేదు కాబట్టి ఇప్పుడు కేవలము మనుష్య రూపములో ఉన్నవాడే చంపగలడు. కాబట్టి ఇప్పుడు మనకి ఒక అవతారము మనుష్య రూపములో రావాలి. ఈ ఉద్దేశముతో చెప్పినప్పుడు విష్ణుమూర్తి అక్కడికి రావడము, ఆయన దానికి తప్పకుండా నేను మనుష్య అవతారము ఎత్తుతాను,
ఇది ఎత్తినప్పుడు మీరు వేసిన ప్రశ్నకు అనుసంధానం చేస్తున్నా. ఓకే. ఏమని? మనిషి అనేవాడు తన పరిధి దాటి వెళ్ళడానికి లేదు. అవును. ఉదాహరణకి సముద్రం దుంకేశాడు, అవ్వదు. కాని పని. ఏమవుతుంది అప్పుడు? మనిషి కాని శక్తి, అతీత శక్తి దేవతా శక్తి అయింది, లేదా యక్ష, కిన్నర, గంధర్వ ఏదో ఒక దాంట్లో వేసుకోవచ్చు. అంటే మనిషి అన్న బ్రాకెట్ ఏది ఉందో వీడిని చంపేందుకు ఆ బ్రాకెట్ పరిధి నుంచి మీరు బయటకు వచ్చేసారు. అంటే గురుగారు ఇక్కడ ఏంటంటే మనం అలా చూసుకుంటే ఎవరో ఒక ముని శాపం వల్ల మనిషి రూపం ఎత్తడానికి ఆయన కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయమే రామావతారం, అంతేనంటారా? అని మీరు ఎటు దానిని అనుసంధానము చేసుకున్నా, మీరు పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ కనుక చూస్తే మీకు ఒక పని జరిగేందుకు దాని ముందర కొన్ని ప్రయత్నాలు జరిగి తీరుతాయి. కొన్ని మనకి కనపడకపోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇది రామాయణము కాబట్టి, రాముడి నడక కాబట్టి కొన్ని మీకు రామాయణ ఇతిహాసంలో కనపడకపోయి ఉండవచ్చు. దానికి మీకు కొన్ని అనుసంధానాలు ఇతర పురాణాల్లో కనిపించవచ్చు. అది భృగు మహర్షి గారు శపించారు, వారి భార్యని తల నరికినందుకు నువ్వు కూడా భార్యా వియోగము చెందుతావు అని. అవన్నీ జరగాలి అంటే రావణాసురుడి మరణానికి అక్కడ పడింది నాంది. ఓకే, నేను దాన్ని తప్పుగా తీసుకోవట్లా. కానీ అక్కడ విష్ణుమూర్తి ఏమన్నారు? అది వెంటనే ఆ శాపము ఇమ్మీడియట్గా జరిగిందా? లేదుగా. అంటే ఆ శాపాన్ని ఆయన అంగీకరించాడు. ఎప్పుడు, ఏనాడు అవసరం పడుతుందో ఆ రోజుకు దానిని వాడుకుంటున్నాడు. ఒకవేళ నిజంగానే శాపం ఇస్తే, అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం సినిమాలో చూపించినట్టుగా కమ్మడాల నుంచి నీళ్లు తీసి ఇట్లా పొయ్యంగానే వాడు వెంటనే అట్లా అయిపోతారు. మరి అక్కడ జరగలేదుగా. కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది, కొంతకాలం తర్వాత. ఇప్పుడు మనకు ఆ టైం లైన్ తెలియదు కాబట్టి. అంటే ఆ శాపాన్ని ఒక సత్కార్యము కోసము విష్ణుమూర్తి దానిని వాడుకున్నారు. రైట్. ఇప్పుడు నాకు దాంట్లో తప్పే కనపట్లేదుగా. ఇప్పుడు భృగు మహర్షి ఇంత శపించిన భృగు మహర్షి తర్వాత వెంటనే ఏమన్నాడు? అయ్యా, భార్య వ్యామోహము మరణము చెందడంతోటి ఉద్రేకపడి నేను నిన్ను శపించాను, నేను నిన్ను శపించేంత హక్కు నాకు ఎక్కడిది, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపం చెందాడుగా. మరి అప్పుడేగా విష్ణుమూర్తి చెప్పింది. భృగు, ఇది రాబోవు కాలములో జరిగే మంచి కోసము జరిగిన ఉద్యమము ప్రస్తుతము తప్ప, పరిణామాలు తప్ప నీ తప్పు కాదు అది. రాబోవు కాలములో నేను తీసుకునే అవతారానికి నువ్వు ఒక నాంది వేశావు. అప్పుడు కదా భృగు మహర్షి, నువ్వు జగత్కారుణుడివి, లేకపోతే నేను నిన్ను తిట్టే హక్కు నాకెక్కడిదయ్యా. భార్యా వియోగముతోటి నా నోట్లోంచి ఆ మాటలు వచ్చినాయి అంటే నీ నోట్లోంచి వచ్చినవి కాదు, జగత్తులో రాబోవు కాలములో జరిగేటువంటి ఒక మంచి క్రియ కోసము నీ ద్వారా పలుకబడిన మాటలు. అవి చదవట్లేదు వీళ్ళు. కేవలం ఎక్కడికి ఆగుతున్నారు? భృగు మహర్షి విష్ణుమూర్తిని శపించాడు. ఒక ఋషి దేవుణ్ణి శపించే హక్కు ఉందా? శాపం వరకే చూస్తున్నారు. మరి శాపం పెడితే వెంటనే ఆ శాపం అక్కడ అయిపోవాలిగా. మరి ఆ శాపం పెట్టిన ఆయన బాధపడుతున్నాడుగా. అయ్యా, నాకు నిన్ను శపించేంత స్తోమత లేదు, నేను నిన్ను ఇంత మాట అనడం ఏమిటి అన్నప్పుడు, నీ వల్ల, నీ కోసం నువ్వు నన్ను శపించడం కాదు, రాబో కార్యాల్లో జరిగే మహత్కార్యము కోసము నీ ద్వారా ఒక క్రియ జరగబడింది. ఇప్పుడు మీరు శివపురాణాంతర్గతముగా తీసుకుంటే నారదుల వారు ఒక అద్భుతమైన తపస్సు చేసి, నేను అందరి మీద జితేంద్రుని అయిపోయాను, నా ఇంద్రియాలని నిగ్రహించుకున్నాను అని శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పి, ఆయన, నాయన నువ్వు మంచి విజయం సాధించావు, కానీ ఆయనకి శివుడికి పరమశివుడిగా తెలుస్తుంది, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు అంట. కానీ ఒక విజయం వచ్చిన తర్వాత మనిషి తట్టుకోగలడా? తట్టుకోలేడు. వెంటనే బ్రహ్మలోకానికి వెళ్తాడు, బ్రహ్మగారికి చెప్తాడు. ఆయన మానసపుత్రుడు నారదుడు, పుట్టిన 10 ప్రజాపతులలో నారదుడు ఒకడు. ఈయనేం చేస్తాడు? నాయన, మంచిది జరిగింది, నీకు మంచి తపస్సు చేశావు, వసంతుడు, మన్మథుడు వీళ్ళందరూ నిన్ను ప్రేరేపించినా కూడా నువ్వు చెక్కు చెదరకుండా అద్భుతమైన తపస్సు చేశావు, కాబట్టి చాలా మంచి చేశావు, నువ్వు విష్ణులోకానికి వెళ్ళి చెప్పకు అంటాడు. వినడు, వెళ్ళి విష్ణులోకానికి వెళ్ళి చెప్తాడు. చెప్పినప్పుడు విష్ణు మాయతోటి ఈయన భూలోకానికి వచ్చి ఒక కృత్రిమముగా తయారు చేసినటువంటి రాజ్యములో చూసి, అక్కడ ఉన్న ఆయన కూతుర్ని చూసి ఆమెని వివాహం ఆడాలి. ఇక్కడేమో జితేంద్రుడని చెప్పిన వాడు ఒక ఆడపిల్లని, కృత్రిమముగా తయారు చేసినటువంటి ఒక ఆడపిల్లని చూసి మోహానికి గురి అయ్యి పెళ్లి చేసుకోవాలనుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నాకు నీ అందము కావాలి అని అడిగితే ఈయన తదాస్తు, హరిముఖం అడిగావు కదా, హరిముఖం ఇస్తాను అనగానే ఈయనకి తెలియక హరిముఖం అంటే కోతిముఖము. నారదుడు తెలియక స్వయంవరంలోకి వెళ్ళిపోతాడు. ఈయన హరిముఖము నాది కదా, ఈమె నన్నే వివాహం ఆడుతుంది అనుకుని
అహంకారములో ఉంటాడు. ఒక పక్క తపస్సు చేసి నేను అన్ని జితేంద్రుడనయ్యాను, అన్నీ గెలుచుకున్నాను, నా కోపాన్ని తాపాన్ని అన్నీ నిగ్రహించుకున్నాను అన్న నారదుల వారు మనకు ఎదురుకుండా కనిపించింది ఏంటంటే ఒక చిన్న విషయంలో తడబాటు పడిపోయారు. రైట్. పక్కనున్న రుద్రగణాలు చెప్తారు, ఈ అమ్మాయి వస్తుంది, శ్రీమతినో సీమంతినో ఆ అమ్మాయి పేరు. ఈయనని చూసి విసుక్కుని పక్కకి వెళ్ళిపోతుంది. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇదేంటి హరిముఖము నా అంత అండగాడు ఇంకెవ్వడు లేడు కదా, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తుందని. అక్కడ విష్ణుమూర్తి ఒక రాజకుమారుడు లాగా అందముగా వచ్చి ఆ విష్ణుమూర్తికి వచ్చిన అవతారానికి దండ వేసి స్వయంవరంలో వివాహం చేసుకోవడం, వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడం, ఇవన్నీ మాయమైపోవడం జరిగిపోతుంది. అదంటే ఏమిటి, అక్కడ నారదుడికి పెట్టిన పరీక్ష. అదే ఈయన దర్పణములో చూసుకున్నప్పుడు రుద్రగణాలు చెప్తారు, అయ్యా నీ మొహాన్ని నువ్వు చూసుకున్నావా, నీది కోతి మొహము, నువ్వు హరిముఖము హరిముఖము అని అనుకుంటున్నావు, హరి అంటే కోతి ముఖము అని. ఈయన దర్పణంలో వెళ్ళి చూసుకుని ఆ కోతి మొహాన్ని చూసి కోపాన్ని తట్టుకోలేక విష్ణులోకానికి వచ్చి విష్ణువుని చెప్పించేస్తాడు, నువ్వు నాకు ఏ హరిముఖాన్ని ఇచ్చావో ఆ హరుల వల్లే నీకు గతి గడుస్తుంది, వారి సహాయముతోటే నాకు అమ్మాయి లేకుండా చేసావు కదా, నువ్వు భార్యా వియోగముతోటి దూరం అవుతావు, ఈ హరిముఖము ఏది ఇచ్చావో ఆ ముఖము ఉన్న వాళ్ళే నీకు సహాయము చేస్తారు అని ఆ కోపంలో శపించేస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ 2 శాపాలు ఉన్నాయి, ఒకటి భృగు మహర్షి అండ్ ఇంకొకటి నారదుడు. అలా మీకు ఎన్నో అనుసంధానాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఎందుకు అంటే మనకి కల్పభేదాలు మన్వంతర భేదాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం ఇటు మార్పుల్లో జరగవచ్చు. రైట్. తిట్టేసి కోపం తగ్గిపోయిన తర్వాత, అంటే మీరు కామన్గా కూడా చూసుకున్నా కూడా ఒక మనిషి కోపం మీద వచ్చాడు, మీ మీద ఏదో అసంతృప్తితోటి వచ్చాడు, మీరు ఒక 5 నిమిషాలు అని మీరు ఏం రెచ్చగొట్టకుండా ఆయన గై 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 అని మాట్లాడేసి ఒక 5 నిమిషాలు నుంచొని చూడండి, ఆయన కోపం అయిపోతుంది అని మెల్లగా కూలైపోతాడు. అలా విష్ణుమూర్తి కూడా ఏం మాట్లాడరు. ఈ శపించేసిన తర్వాత బాధపడతాడు నారద మహర్షి. అద్భుతమైన శ్లోకాలు శివపురాణంలో. నిన్ను శపించడం ఏంటి విష్ణు, కేవలము నాకు గర్వము జరిగింది, నేను అన్నీ గెలిచాను అనుకుని తపస్సు చేసి గెలిచాను అనుకున్నా కానీ బేసిక్ వాటిలో కూడా ఓడిపోయినని తెలుసుకోలేకపోయాను, నాకు ఇవి తెలియజేయడానికి మీరు ఇంత చేశారా, నా కోసం మీరు కష్టపడితే అది గ్రహించకుండా వచ్చి నేను మిమ్మల్ని శపించడము ఎంతవరకు సమంజసము, నా వల్ల తప్పు జరిగిపోయింది, ఈ తప్పుని నేను ఎలా సరిదిద్దుకోను, నాకు ఆత్మహత్య శరణము అని బాధపడినప్పుడు నారద మునిని విష్ణుమూర్తి అదే సర్ది చెప్తారు, నారదా ఇది నీ నోటి నుంచి వచ్చినది కాదు, రాబో కాలంలో ఒక బృహత్ కార్యము జరగబోతోంది, ఆ బృహత్ కార్యము జరగడానికి ఇప్పుడు నాంది పడుతోంది. అలా మనకి బాలకాండలో విష్ణుమూర్తి వచ్చి నేను మానవ రూపములో దశరథ మహారాజుకి పుడతాను, 11,000 సంవత్సరాలు అక్కడ రాజ్యపాలన చేసి తిరిగి నేను విష్ణు లోకానికి వస్తాను అని మనకి శ్లోకముతో సహా చక్కగా రాసి ఉందే. ఓకే, ఎగ్జాక్ట్ ఓన్లీ 11,000 సంవత్సరాలు మాత్రమే, అంతే. ఇంకా ఎక్కువ ఒకటి తక్కువ లేదు, ఒకటి ఎక్కువ లేదు. ఆయన అందుకే ఆ శ్లోకం కూడా చెప్పారు, భయం త్యజ భద్రం వో హితార్థం యుధి రావణం సుపుత్ర పౌత్రం సమాత్యం సమిత్ర జ్ఞాతి బాంధవం. భయాన్ని వదలండి, భయం త్యజ, భయం వద్దు, భద్రం వో మీకు భద్రం జరుగుగాక, హితార్థం యుధి రావణం మీ హితము కోసము నేను రావణుడితో యుద్ధము చేస్తాను. ఆ యుద్ధం ఎలా చేస్తా, సపుత్ర పౌత్ర అమాత్యం మిత్ర జ్ఞాతి బాంధవం అంటే వాడి మొత్తం కాందాన్ని ఏమేమి ఉన్నాయో అన్నిటినీ సమూలముగా తీసేస్తాను. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ. క్లియర్గా రాసి ఉంది మనకి 10 వర్ష సహస్రాణి 11,000, 10 వర్ష శతాని చ అంటే ఇంకొక 100, ఇవన్నీ కలిపి 1000, మొత్తం 11,000 సంవత్సరాలు. వత్స్యామి మానుషేలోకే పాలయన్ పృథివీన్ ఇమాం. ఈ పృథివీని 11,000 సంవత్సరాలు మానవ రూపములో నేను రాజ్యమేలుతాను. మనకి బాలకాండ 15వ సర్గ 28వ శ్లోకంలో చాలా చక్కగా ఉన్నాయి, 27, 28. ఇది చదవకుండా నేను మీరు నన్ను సమీపించిన దగ్గర నుంచి మీ వీడియోలు చూస్తున్నాను. ఓకే, నేను గమనించింది ఏమిటి అంటే ఎవరెవరు వచ్చి ఇక్కడ రామాయణము లేదా రామయ్య గురించి మాట్లాడుతున్నారో నేను ఒకటైతే చాలా ఖచ్చితంగా చెప్పగలను, వీళ్ళెవ్వరూ రామాయణం చదవలేదు. రైట్. ఎవరో చెప్పినదో లేదా ఎక్కడో విన్నదో
మరెవరన్నా పీడిఎఫ్ ఇస్తున్నారేమో తెలీదు. వీళ్ళు మాత్రం పూర్తిగా రామాయణాన్ని బాలకాండ నుంచి యుద్ధకాండ లేదా ఉత్తరకాండ వరకు చదవలేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్వామి, ఐ మీన్ గురుగారు, ఇక్కడ వీళ్ళందరూ ఏమంటున్నారంటే రాముడి గురించి చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే అసలు రాముడు అనేవాడు దేశం గురించి ఏం చేశాడు అనే మాట మాట్లాడడం. రాముడు ఏమన్నా దేశం ప్రజల గురించి ఏమన్నా యుద్ధం చేశాడా, ఆయన భార్య కోసం చేశాడు అన్నట్టు ఒకనొక పాస్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు మనం ఇప్పుడు నేనైనా కానీ నాకు తెలిస్తేనే మాట్లాడతాను, తెలియకపోతే ఎప్పుడు కూడా నోరు అసలు సమస్య లేదు అక్కడ, సబబైన మాట. సో ఎందుకంటే మనకు తెలియకుండా క్వశ్చన్ వేయడం తప్పే, అండ్ తెలిసి తెలియకుండా మాట్లాడడం తప్పే నా దృష్టిలో. సో దాని ప్రకారం నేను ఆ రోజు కూడా మీకు ఒక కాల్ కూడా చేశాను. గురువు గారు ఇట్లా మాట్లాడుతున్నారు, రాముడు ఇట్లా సీతని పలానారంట, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆ తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అయిపోయింది. కానీ ఆయన వినే మూడ్లో లేరు, అసలు ఎవరు అర్థం చేసుకునే మూడ్లో కూడా లేరు. ఇప్పుడు ఆలోచన ఏమిటంటే ఇక్కడ నేను ఎక్కడ బాధపడతాను అంటే, ఇప్పుడు మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాం, మీరు నేను మాట్లాడుకుంటున్నాం, కానీ ఇప్పుడు అక్కడ కెమెరామెన్ గారు పాపం ఆయన షూట్ చేస్తున్నారు. రైట్. ఆయన నాకు సంబంధము లేదు అంటే మన రికార్డింగ్ అవుతుందా? కాదు. అదేంటి అంటే ఇప్పుడు ఆయనే కదా మెయిన్ మన సంభాషణలు రికార్డ్ చేయాలి అంటే దీని ముందర ఆయన లైట్లు పెట్టడమనో లేదా మన ఇద్దరం ఇలా కూర్చున్నప్పుడు కెమెరా సెట్ చేసి పొజిషన్స్ చూసి మీరు కొంచెం ఇలా జరగండానో ఆయన మార్చుకోవడమనో, ఆయన మనకి ఓకేనండి స్టార్ట్ చేస్తున్నానని మనకి చెప్పడము, దాని తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, దానిని ఆయన అక్కడ రికార్డ్ చేస్తున్నారు కనపడకుండా. అంటే ఇప్పుడు రామయ్య తిట్టాడు అని ఇంతే చూస్తున్నాము తప్ప దాని ముందర ఆయన ఎందుకు అన్నాడు, దాని తర్వాత ఏమన్నాడు అనేది మనం చూడట్లా. అదే ఇక్కడ బాధ కూడా అదే, అసలు అది ఎందుకు ఆలోచించలేదు, ఆలోచించడానికి కూడా అసలు ఒక ఏమంటారంటే ఆ భావన కూడా ఎందుకు వాళ్ళకి రావట్లేదు, ఎందుకంటే వినే ఆలోచన లేదు. ఉదాహరణకి మీ విషయాలు నేను ఐరా మీడియాలో చూస్తున్నాను, 2-3 ఇంటర్వ్యూలు చూశాను, కొంతమందితోటి మీరు చాలా పరుషంగా మాట్లాడారు మీరు. రైట్. అక్కడ ఉద్దేశం ఏంటి, వాళ్ళ మీద కోపం కాదు, ఆ నిజము తేవాలి అన్న ఉద్దేశముతో మీరు అలా ఎలా అంటారండి మీరు. ఇలాంటి మీరు కొంచెం గొంతు పెంచడమో లేదా పరుషముగా మాట్లాడడమో లేదా వాళ్ళని కొంచెము కోపము తెప్పించేటట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒక నిజము బయటికి రావాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా వాళ్ళని హాని చెయ్యాలి అన్న ఉద్దేశంతో. ఇప్పుడు అక్కడ రామయ్య కూడా చేసింది అదే. ఎందుకు, దాని ముందర శ్లోకాలు చదివితేనే అర్థమవుతుంది మనకి ఏమని. ఇప్పుడు కనుక నేను ఆ రోజు కూడా ఆయనకి ఎవరు నాతో మాట్లాడిచ్చారో మీరు ఆయనతోటి కూడా ఉన్నప్పుడే చెప్పాను, ఆ ముందర శ్లోకమే చూడండి. ఆయన అక్కడ ఏం చెప్తున్నారు, ఈ దశరథ పుత్రుడు కామ కోరికలతోటి సీత యందు వ్యామోహముతోటి ఎటువంటి ఆలోచన లేకుండా సంవత్సరం పాటు లంకలో ఉన్న స్త్రీని ఎటువంటి శుద్ధత లేకుండా తెచ్చేసుకున్నాడు అని రేపు నన్ను అంటారు, ఆమెని నింద వేస్తారు, నేను ఆ నింద తీసుకుంటాను కానీ సీత మీదకి ఆ నింద తీసుకురాను అన్న మాటతోటి ఆయన ఈ పరుషముగా మాట్లాడడం జరుగుతుంది. రైట్. ఆ రోజు మీరు నాతో మాట్లాడిన తర్వాత నేను మళ్ళా మన శివాజీ తమ్ముడి ఛానల్ చూస్తున్నాను. ఓకే. అక్కడ ఇంకో పాస్టర్ గారు పుల్లెల శ్రీరామచంద్రుడు గారిది ఇది పెట్టేసి సర్కిల్ చేస్తున్నారు. అక్కడ రాసింది లక్ష్మణుడి సంరక్షణలో అని ఉన్న దాన్ని సర్కిల్ చేసి కూడా లక్ష్మణుడి దగ్గర ఉండు అక్కడ రాసింది. సంరక్షణ అనేది అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ నేను తిరిగి ఆ రోజు అంటే నాకు ఫోన్ కాల్ కాబట్టి ఎంతైనా ఫేస్ టు ఫేస్కి ఫోన్ కాల్కి తేడా ఉంటుంది కాబట్టి రక్షణకి సంరక్షణకి తేడా ఏమిటి? సంరక్షణ అంటే ఇప్పుడు పలానా వాళ్ళ దగ్గర మనం ప్రతి ఒక్క అంటే మన బాధ్యతలు అంటే మన బాధ్యతను వాళ్ళ చేతిలో పెట్టడం. సంరక్షణ అంటే అదే కదా. రక్షణ అంటే మనల్ని కాపాడుతూ ఉండటం, కాపాడడం వేరు, రక్షించడం వేరు కదా. అది చక్కగా రక్షించడం అనేది సంరక్షణ. ఓకే. రక్షణ అంటే మీరు కాపాడుతున్నారు, ఓకే. సంరక్షణ అంటే ఇంకా ఎక్కువగా చక్కగా కాపాడుతున్నారని. కాబట్టి అక్కడ వాల్మీకి మహర్షి ఆయన బ్రహ్మజ్ఞానము ఇచ్చారు ఆయనకి, ఆయన ఒక పదం అక్కడ వేశారు అంటే దానికి చాలా బరువైన మాట పడింది అక్కడ. రక్షణ అని చెప్పాల, సంరక్షణ అన్న మాట వేశారు. దీనికి అనుసంధానం చేస్తూ అంటే ఇప్పుడు మన పక్కకి డైవర్ట్ అవుతున్నాం కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ మానవ మనిషి యొక్క రూపము నుంచి బయట ఒక్క మాట మాట్లాడినా నాన్ మానవ రూపం ధరిస్తే రావణాసురుడు చావడు. రైట్.
కాబట్టి ఆయన ప్రదర్శించడానికి లేదు. ఇప్పుడు మీకు మీ పూర్వజన్మ గుర్తుండదు, మీకు రాబో జన్మ మీకు గుర్తుండదు. రామయ్యకి ఎట్లా గుర్తుంటుంది? ఆయన ఎత్తింది క్లియర్గా చెప్పాడు. నేను మానుషం బ్రహ్మగారే చెప్పారు, అరే నువ్వు ఇన్ని కోరికలు అడిగాడు, వీళ్ళ నుంచి నాకు చావు వద్దన్నాడు, కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి దానికి చావు లేదు, అజ్ఞానముతోటి మూర్ఖముతోటి మనుష్యుల పేరు ఎత్తలేదు, కాబట్టి అదొక్కటే మనకి కనిపించిన ఉపాయము వీడి వధకి. అందుకు విష్ణుమూర్తి మానవ రూపం ఎత్తాల్సి వచ్చింది. ఇప్పుడు మానవుడికి నేను విష్ణు రూపము అని తెలిస్తే ఏమవుతుంది? అహంకారం అనేది వస్తుంది. కరెక్ట్. అహంకారం పోనీ అనుకుందాం, అహంకారం జయించాడు రామయ్య అనుకుందాం. కానీ ఏమవుతుంది? ఇప్పుడు నా దగ్గర పవర్స్ ఉన్నాయని తెలిస్తే మీకు వాటిని వాడాలన్న కోరిక తగులుతుంది. రైట్. ఇప్పుడు మీ దగ్గర ఒక ఫోన్ ఉంది, ఎవరో తీసుకొచ్చి మీకు ఐఫోన్ ఇచ్చారు, గిఫ్ట్గా ఇచ్చారు. అర్జెంటుగా ఏమవుతుందో తెలుసా? మీ ఉన్న ఫోన్ పనిచేయదు, మీకు ఆ ఫోన్ పనిచేయడం నచ్చడం మానేస్తుంది. అది ఎప్పుడెప్పుడు ఆ కొత్త ఫోన్ తీసి వాడేద్దామన్న కసిలో ఉంటారు మీరు. ఇది అంతే. అంటే మనిషికి తన తాహత కన్నా ఎక్కువ శక్తి ఉంది అంటే అవి వాడేందుకు ప్రయోగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆయనకు అసలు అవి ఏవి తెలియకూడదు. అందుకు ఒక మామూలు మనిషి ఎలా ప్రవర్తించాలో రామయ్య అలాగే ప్రవర్తించాడు. ఇప్పుడు మీరు నన్ను మధ్యలో అడ్డుపడి ఒక మాట వేశారు, ఏమని అంటే రాజ్యంకి ఏం చేశాడు, దేశానికి ఏమి చేశాడు అని. నేను ఇందాక అన్నా కదా, వీళ్ళు రామాయణము చదవలేదు. దశరథ మహారాజు ఈయనకి రాజపట్టాభిషేకము చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఆయన మహారాజు, ఆయన ఆపేవాడు ఎవ్వడు లేడు. కానీ అమాత్యులను, మంత్రులను, పురప్రజలని పిలుస్తాడు. పిలిచి ఇది నా ఆలోచన, రామయ్యకి రాజపట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, మీ ఆలోచన ఏమిటి? ఏదైనా సరే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అభ్యంతరాలున్నా ఏమున్నా సరే మీ మనసులో మాట నాకు తెలియచేయండి అని ఓపెన్గా పబ్లిక్లో అడుగుతాడు. రాజ్యంలోకి అందరినీ పిలిచి వాళ్ళ మాటలు వాళ్ళని చదవమనండి. ప్రతిదీ నేనే ఆన్సర్ ఇస్తుంటే నాకు వచ్చిన ఏకైక ఇబ్బంది ఏంటంటే నేను ఇది చెప్పంగానే దాన్ని వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోతున్నాను. ఇది ఒప్పుకోవట్లా. కరెక్ట్. ఆ సరగ చదివితే వాళ్ళకి ప్రజలు మాట్లాడతారు, రామయ్య అనేవాడు ఎటువంటి వాడు, ఈయన సరైన నిర్ణయం తీసుకున్నావు దశరథ మహారాజా, మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు అంటే దశరథ మహారాజు తిరిగి ప్రశ్నిస్తాడు, నేను రాజు నాకు విరుద్ధముగా చెబితే మిమ్మల్ని శిక్షిస్తాననో లేదా మిమ్మల్ని వెలివేస్తాననో భయముతోటి మాట్లాడుతున్నారేమో, అవన్నీ మీ మనసులో పెట్టుకోవద్దు, నిర్భయముగా మీ మనసులో ఉన్న మాట చెప్పమంటాడు. ఏ రాజన్నా ఆప్షన్ ఇస్తాడా? ఎవరు? వాళ్ళు తిరిగి అంటారు, రాజా నీ భయము కోసము కాదు మేము మాట్లాడేది, మేము చెప్తున్నది వాస్తవము. చూడంగానే ఆనందము, పలకరిస్తాడు, ప్రతి చిన్న విషయానికి స్పందిస్తాడు. వాల్మీకి మహర్షి వేసిన ప్రశ్నలు ఉన్నాయి కదా, ఆ ప్రశ్నలకి వీళ్ళు సమాధానం ఇస్తారు. ఎవరు? పురప్రజలు ఇస్తారు. ఆయన అందుకే మనకు అద్భుతమైన శ్లోకం ఉంది, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా రామయ్యని పిలుచుకున్నారు. కౌశల్యమాతకి రామయ్య అక్కడ ఉంటే ఆమె భద్రంగా ఉంటుందట, అందుకు రామభద్ర అని పిలుచుకుందట. దశరథ మహారాజుకి రామయ్య అక్కడ కనిపిస్తే చంద్రుడి దగ్గర ఉంటే ఎంత చల్లగా ఉంటుందో ఆయనకు అలా అనిపిస్తున్నాడు, అందుకు రామచంద్ర అని పిలుచుకున్నాడు. వశిష్ఠుల వారు ఆయన జ్ఞానానికి వేధసే అంటే అన్ని వేదాలు తెలిసినవాడ. కొంతమంది సీతమ్మ వైపు ఉన్నవాళ్ళు సీతాయాపతి, సీత యొక్క పతి అని పిలుచుకున్నారట. అలా ఒక్కొక్కళ్ళు అని అన్ని పేర్లు పెట్టి మమకారముగా పిలుచుకున్నారు తప్ప బలవంతంగా ఎవరు పిలుచుకోలేరు. కాబట్టి మీరు ఆయన రాజ్యానికి ఏమి చేశాడు అంటే పురప్రజలు మాట్లాడిన సర్గ చూడండి, మీకు తెలుస్తుంది. నేను ఏమీ కష్టపడకుండా ఒకటి వచ్చి మాట్లాడేస్తాను సమంజసం కాదు. దానిని ఒక సర్గ లేదా ఒక పూర్తి సర్గ, మొత్తం రామాయణం మీకు ఓపిక ఉందా చదవండి మీకు అర్థమవుతుంది, లేదు కనీసం ఒక్క సర్గ అది చదివితే తెలుస్తుంది కదా. నేనేమి చదవకుండా ఇప్పుడు నన్ను ఎవరు ప్రశ్నించారో ఆయన ఏదో పేజీ 700 అనగా నేను అక్కడ ఆపేయచ్చు. పేజీ 700 రామాయణం ఉత్తరాఖండకి వెళ్ళిపోయింది కాబట్టి మీది ట్రాష్ అని నేను ఆపేయలే. నేను అప్పటికీ చెప్పా, పేజీ నెంబర్లు ఇటు మారుతూ ఉంటే నేను దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు, అది ఉత్తరాఖండకి తీసుకెళ్తోంది. అండ్ ఆయన లేదు ఈ సంపుటి 2 అన్నారు. రామాయణంలో సంపుటాలు అనేవి ఉండవు, కాండ సర్గ.
అంటే మీకు రామాయణాన్ని వాల్మీకి మహర్షి కాండలుగా రాశారు. ఓకే, అంటే ఇందులో కూడా ఏంటంటే ఓన్లీ 6 కాండాలు మాత్రమే నిజమైనవి, అందులో 7వ కాండం లేదు అని చెప్పేసి ఆయన ఒక గరికపాటి గారు లిటరల్లీ చెప్పడం కూడా జరిగింది. సో 7వ కాండం అనేది నిజంగా ఉందా లేకపోతే లేదా, అది మీరేమంటారు? అది ఇప్పుడు అంటే ఎట్లా అంటే రాముడు సీతమ్మ వారిని అడవులకు పంపించడం అనేది అసలు లేనే లేదు అనేసి చెప్పడం జరిగింది. అది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైనటువంటి, అంటే మీ గురువులు ఎవరిని పాటిస్తున్నారు. ఇప్పుడు నేను ఫాలో అయ్యే గురువులు ఎవరున్నారో వాళ్ళు ఉత్తరాఖండ నమ్మరు. అట్లా అని నమ్మే వాళ్ళని మేము ఎప్పుడూ దుర్భాషలాడలేదు. ఓకే, కానీ వాళ్ళు చెప్పే ఇదేంటంటే రామ పట్టాభిషేకం అవ్వంగానే వాల్మీకి మహర్షి మంగళాశాసనం పాడేశారు. మంగళాశాసనం అనేది ఆఖరిలో చేసేది, మళ్ళీ దాని తర్వాత రాయడం అనేది జరగదు అంటే వాళ్ళ నమ్మకం అది. అట్లా అని వాళ్ళు ఏనాడు ఇది ఉత్తరాఖండ తప్పు లేదా ఉత్తరాఖండ ఫాలో అయ్యే వాళ్ళ తప్పు, దాంట్లో ఉత్తరాఖండలో కూడా నాకేమీ తప్పులు కనపడలేదే. కొన్ని ఇప్పుడు దాన్ని ఇచ్చా తప్పు అని తోసేసేందుకు నాకేం తప్పు కనపట్ల. నమ్ముకునే వాళ్ళు నమ్ముకుంటారు, నమ్మనని వాళ్ళు నమ్మరు, అంతే తప్ప. ఇప్పుడు నీ ఒపీనియన్ ఎవరినో తీసుకొచ్చేసి ఇప్పుడు గరికపాటి గారు అన్నారు అంటున్నారు, మరి మీరు గరికపాటి గారు చెప్పినవన్నీ నమ్ముతున్నారా? లేదుగా. అంటే ఇప్పుడు ఆయన ఒక వక్తలాగా ప్రతిదీ కూడా ఆయన చెప్తా, అంటే ఆయన చాలా వరకు అన్ని మంచి విషయాలు చెప్పడం జరుగుతుంది. సో ఆయన కూడా చాలా మంది, కొన్ని వేల మంది ఫాలో అవుతారు, లక్షల మంది కూడా ఫాలో అవ్వచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గరికపాటి గారు ఒక మాట చెప్పారు అంటే అందులో నిజం ఉండొచ్చు అనే ఒక ధోరణిలో వెళ్ళిపోవచ్చు కదా. సో అలా చూసుకుని మరి 7వ కాండం అనేది లేదు అనేసి చాలా మంది నమ్ముతున్నట్టే కదా. ఆయన చెప్పినవన్నీ మనం ఫాలో అవుతున్నామా? చేయట్లేదుగా. మనకి నచ్చినవి, ఆయన చెప్పిన నచ్చినవి మనం తీసుకుంటున్నాం తప్ప అన్ని ఫాలో అవ్వట్లేదు. రైట్. మనకి ఇక్కడ ఎందుకు నచ్చింది అంటే నేను ఉత్తరాఖండ్ని అనుసరించాను కాబట్టి గరికపాటి గారు చెప్పిన పాయింట్ పట్టుకొచ్చి అదిగో గరికపాటి గారు చెప్పారు. బట్ నాకు భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు కదా. నేను ఉత్తరాఖండ్ నేను ఫాలో చెయ్యను, ఎందుకంటే నేను శృంగేరి పరంపరలో ఉన్నా కాబట్టి మంగళాశాసనము తర్వాత ఇంకా ఏమీ లేదు. అంతకు మించి వాళ్ళు ఏం మాట్లాడలా. మంగళాశాసనము తర్వాత ఇంకా ఏమీ ఉండదు. అంటే గురుగారు ఇక్కడ మంగళాశాసనం తర్వాత అంటే ఇప్పుడు లవకుశులు పుట్టారా పుట్టలేదు? పుట్టలేదు. రామపట్టాభిషేకంతో అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు రాముడికి ఎలాంటి వంశ పారంపర్యంగా ఉండే ఏమీ లేవు. రామపట్టాభిషేకము, ఆయన 11,000 సంవత్సరాల రాజ్యము పరిపాలించడము, దానివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏమి జరిగినాయి అంటే తండ్రులు పిల్లలకి పితృకార్యాలు చేయలేదని, గర్భిణులు వాళ్ళ భర్తల్ని పోగొట్టుకోలేదని, యుద్ధాలు జరగలేదని, కరువు కాటకాలు లేవని, అంటే ఎంత సుభిక్షముగా రామపాలన 11,000 సంవత్సరాలు జరిగిందో చెప్పి మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మని అని మంగళాశాసనం పాడేశారు వాల్మీకి మహర్షి. ఇప్పుడు మా గురువులు అక్కడితో ఆగిపోయారు, అంతకు మించి వాళ్ళు మాట్లాడలా. ఇంకా ఎవరన్నా మాట్లాడితే ఉత్తరాఖండ ప్రక్షిప్తము, ఉత్తరాఖండ ఎవరో కలిపారు లేదా ఇది అది కాదు, అది వాళ్ళ స్వవిషయం. ఆయన పేరు పెట్టి మీరు అడ్వాంటేజ్ తీసుకోకండి. మీరు వెళ్ళి చదవండి ఉత్తరాఖండ, అప్పుడు చెప్పండి. సరే ఆయన మాట విన్నారు, ఒప్పుకుందాం కొంచెంసేపటికి, ఆయన పెద్దవారు, మర్యాద ఇస్తున్నాము, బాగానే ఉంది. బట్ ఆయన విన్న తర్వాత మీరు కూడా వెళ్ళి చదవండి. ఎందుకు ఉత్తరాఖండ ప్రక్షిప్తం అని మీరు అనుకుంటున్నారో మీ శోధన కూడా మీరు చెయ్యండి. ఇప్పుడు మొన్న ఒక లైవ్లో ఒక తమ్ముడు పిలిచాడు నన్ను, రవి గారు మీరు రావాలి అని. భగవద్గీత మీద ఒక చిన్న వాట్సాప్ పీపీటీ పట్టుకొచ్చి 16వ అధ్యాయము భగవద్గీత కృష్ణుడు నరకంలో పడేస్తాడు. నేను చూసి ఆశ్చర్యపోయాను. ఒరిజినల్ భగవద్గీత తీసి చూపించి ఇప్పుడు దీంట్లో ఉంది చూపించాను అంటే మీరేదో చూపిస్తున్నారు. ఉన్నది చూపిస్తున్నాను కదా, నువ్వు ఒక ఇమేజ్ చూపిస్తున్నావు, దాంట్లో నరకము అనే శబ్దము చూపించు, పదముందా మాకు తెలియదు, మాకిదే వచ్చింది అంటే మరి మీ జ్ఞానం ఏమైపోయింది? ఇప్పుడు ఒకళ్ళు చెప్పారు నేను తప్పు, ఇప్పుడు మనకి జీపీఎస్లు వచ్చినాయి, ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నారు, అది మీకు ఒక రూట్ చూపిస్తుంది, ఇటో రూట్ చూపిస్తుంది, ఇంకో రూట్ చూపిస్తుంది. ఈ 3 రూట్లలో మీకు డెస్టినేషన్ అదే చూపిస్తాను. బట్ ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారు? మీరే. మీరు ఇటెళ్ళాలని నిర్ణయం తీసుకునేది ఎవరు? మీరు. కరెక్ట్. అది సో ఇప్పుడు గరికపాటి గారు చెప్పారు, సామవేదం గారు చెప్పారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ మూడిటిలో ఏది నిజమని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీది. రైట్. నా పేరు పెట్టేసి తప్పు చేయకండి. అటప్పుడు మరి నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి. రైట్. మీకు నచ్చినవి నావి ఎంచేసుకుని ఆయన చెప్పారు కాబట్టి మేము నమ్మాము, సమంజసము కాదు. ఓకే. అలా మనం ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రక్షిప్తమా అవునా కాదా అని పక్కన పెడితే దాంట్లో సందేహాలు ఏమిటి మీకు?
నాకేం కనపడలేదు. ఇప్పుడు రామాయణం ఎలా ఉందో ఉత్తరాఖండ కూడా దాంట్లో ఇంకొన్ని అడిషనల్ విషయాలు యాడ్ అయినాయి తప్ప దాంట్లో ఎక్కడ కాంట్రడిక్షన్స్ చేయలేదుగా. ఓకే, మరి ఇంకా ఇబ్బంది ఎందుకు? అయితే ఇదే రామాయణంలో ఆఫ్టర్ కిల్లింగ్ రావణాసురుడిని ఎప్పుడైతే రాముడు చంపడం జరిగిందో, చంపిన తర్వాత అది బ్రాహ్మణ హత్య మహాపాతకం అన్నట్టు సంథింగ్ ఏదో ఒక యాగం కూడా చేయడం జరిగింది, దానికి శివుడు స్వయంగా వెలవడం జరిగింది అనేసి కూడా ఒక రామాయణములో దీని మీద ఎక్కడ లేదు. కాబట్టి మనం ఎంత కలుపుకున్నా, నేను శివపురాణం ఇప్పుడు అనువదిస్తున్నా కాబట్టి నేను శివపురాణంలో చూడలేదు, బ్రహ్మహత్య చేసినట్టుగా ఇవన్నీ నాకైతే ఎక్కడ కనపడలేదు. దేనికంటే విభీషణుడు అంత్యేష్టి చేసేందుకు నిరాకరిస్తాడు. నేను చెయ్యను, ఎంతో చెప్పాము, వద్దు, ఇటువంటి అడుగు వెయ్యొద్దు, సీతాపహరణము చెయ్యవద్దు అని ఎంత చెప్పినా, తీసుకొచ్చిన తర్వాత కూడా రామయ్యకి తిరిగి ఇచ్చేయమని చెప్పినా కూడా వినకుండా ఇటువంటి దుస్థితి తెచ్చుకుని తన మరణించింది కాక పూర్తి లంకని దహనం చేసి పెట్టాడు అన్నప్పుడు రామయ్య ఒక అద్భుతమైన మాట అంటారు, మరణించంగానే శత్రుత్వం పోయింది, నువ్వు చెయ్యకపోతే నేను చేస్తాను. ఇప్పుడు అక్కడ కొంతమంది దాంట్లోంచి ఇప్పుడు కాంట్రవర్సీ కొత్తగా తీస్తున్నారు. ఒక వీర యోధుడు యుద్ధము చేశాడు, తను క్షత్రియుడు, వీరమరణం పొందాడు అనగానే ఏమంటున్నారంటే రావణాసుడు క్షత్రియుడు. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రంధ్రాన్వేషణ చేస్తున్నాం. అవును, ఎక్కడ ఇది కనిపించుద్దా దాని పెద్ద. ఆయన మాట ఎందుకన్నాడు అంటే మనకి క్షత్రియుడు అంటే విరోచితముగా యుద్ధ భూమిలో యుద్ధము చేసి వీరమరణము పొందిన వాడిని క్షత్రియ లక్షణాలు అన్నారు. ఆ ఉద్దేశముతోటి అన్న మాటని, రామయ్య అన్న మాటని తీసుకొచ్చి చూసావా, రాముడు రావణాసురుడిని క్షత్రియుడు అనడం అనేది సమంజసము కాదు. రైట్. సో మనం కూడా ఏంటంటే రియలిస్టిక్గా మాట్లాడాలి. ఇప్పుడు నాకు ఇదివరకు ఒకళ్ళు సడన్గా పట్టుకొచ్చి రాముడికి రాజ్యకాంక్ష ఉండింది, అందుకే భరతుడు లేని సమయంలో రాజపట్టాభిషేకానికి ఒప్పుకున్నాడు. ఓకే. భరతుడు మేనమామ ఇంట్లో ఉంటాడు, భరతుడు శత్రుఘ్నుడు మేనమామ ఇంట్లో ఉంటారు, అప్పుడు ఈ రాజపట్టాభిషేకం ఉంటుంది. నేను మళ్ళా 10 సార్లు చెప్తా, వీళ్ళు అసలు రామాయణం చదవాల. మనకి రామాయణం చదువుతుంటే తెలుస్తుంది, దశరథుడు నాకు లేనిపోని కళలు కనిపిస్తున్నాయి, ఉల్కలు పడ్డాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి, నా వయసు పైపడిపోయింది, ఏదో ఒక రోజు జరగవలసిన జరుగుతుంది కాబట్టి రాముడికి రాజపట్టాభిషేకం చేయించేస్తాను అని మార్కండేయం మనిషితోటి వశిష్ఠుల వారితోటి మాట్లాడినప్పుడు, వచ్చేదే మంచి ముహూర్తం ఉంది కాబట్టి చేసేద్దాము అని పాయింట్ తీసుకొస్తారు. ఆ పాయింట్లో ఏమవుతుంది, అక్కడ శత్రుఘ్నుడు ఉన్నాడా భరతుడు ఉన్నాడా అనే పాయింట్ అసలు అక్కడ ఆలోచనే లేదు, ముహూర్తము బాగుందని చేస్తారు. ఓకే. ఓకే. ఈ మంథర తీసుకొచ్చి కైకేయికి చెప్తుంది, కైకేయి ఎగిరి గంతేస్తుంది, నా రామయ్యకి రాజపట్టాభిషేకమా, ఎంత మంచి మాట మాట్లాడావు మంథర అని మెళ్ళో ఒక అమూల్యమైనటువంటి హారాన్ని తీసి ఇస్తే విసిరి కొడుతుంది. కానీ దీన్ని ఏమని వక్రించారు, కైకేయిని వివాహము చేసుకునేటప్పుడు దశరథుడు ఆమెకి పుట్టబోయే కొడుక్కి రాజ్యం ఇస్తాను అని చెప్పి ఒక వాదాన్ని పట్టుకొచ్చారు. అంతేకాదు, కైకేయికి ఏదో 2 వరాలు, 2 ఓకే 2 వరాలు ఇచ్చాడు. పెళ్లి చేసుకునే సమయంలోనే నీకు పుట్టబోయే అంటే ఆ తండ్రికి అనమాట కేక మహారాజుకి వాగ్దానము చేస్తాడు, నీ కూతురికి పుట్టబోయే కొడుకుని రాజపట్టాభిషేకము చేస్తాను అని మాట ఇచ్చాడు. ఇవన్నీ దాన్ని కలగా పులగము చేసి రాముడికి రాజ్యకాంక్ష ఉంది, మంథర చెప్పింది అప్పుడు కదా ఈ కైకేయి అడిగింది. మళ్ళీ అదే మాట అంటాను, వీళ్ళు రామాయణం చదవాలి. దేనికంటే కైకేయి ఈ మాట విన్నప్పుడు మంథర నుంచి కైకేయికి రావాల్సిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి, నా కొడుకు కదా చేయాల్సింది, రాముడికి చేయడం ఏంటి అని అటు రియాక్ట్ అవుతుందా, ఎంత మంచి మాట చెప్పావు మంథర అని మెళ్ళలోంచి అమూల్యమైన నగ తీసిస్తుందా? ఫస్ట్ అయితే అనుకుందాం, ఫస్ట్ రియాక్షన్ కదా 100%. పోనీ మర్చిపోయింది అనుకుందాం, కైకేయి రామయ్య మీద ఉన్న వ్యామోహంతోటి మర్చిపోయింది అనుకుందాం. ఎందుకంటే కైకేయికి అంత పాజిటివ్ రామయ్య మీద. మంథర తిడుతుంది, నీకు ఒక 2 వరాలు ఇచ్చాడు, దేవతలతో సహాయము చేయడానికి యుద్ధము చేసినప్పుడు ఆయన దెబ్బలు తగిలి గాయపడినప్పుడు నువ్వు రథాన్ని తీసుకెళ్ళి
ఆయన ఒక సురక్షితమైన స్థానంలో పెట్టినందుకు నీకు 2 వరాలు ఇస్తా అన్నాడు. అవి నేను తర్వాత కోరుకుంటానన్నావు. నువ్వు నాకు చెప్పావు, నాకు గుర్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు గుర్తు చేస్తున్నా అంది. కానీ ఆ 2 వరాల్లో నీ కొడుక్కి రాజపట్టాభిషేకం అని మంతర కూడా ఎక్కడ మాట్లాడదు. ఓకే, నీకు కేవలము 2 వరాలు ఇస్తున్నా అన్నాడు దశరథుడు తప్ప, నీ కొడుక్కి రాజపట్టాభిషేకము చేస్తాను, యుద్ధ భూమిలో దెబ్బలు తగిలినోడు నీ కొడుకుని రాజుని చేస్తానని పడిపోతాడు, మూర్చిపోతాడా? లేదు. కామన్ సెన్స్ ఉండాలి కదా మనకి. మంతర ఏమని గుర్తు చేస్తుంది, నీ దగ్గర 2 వరాలు ఉన్నాయి. ఆ 2 వరాలు అంటే అప్పటికి మళ్ళీ కైకేయి మాత అడుగుతుంది, సరే ఇప్పుడు నువ్వు నన్ను మైండ్ అంతా పొల్యూట్ చేసావు, ఈ 2 వరాలతోటి నన్ను ఏమి మాట్లాడమంటావు, అది కూడా నువ్వే చెప్పు మంతరా అని కైకేయి అడుగుతుంది. మనకి శ్లోకాలతో సహా ఉంది. అప్పుడు కైకేయి చెప్తుంది, మొదటి వరము రాముని వనాలకు పంపించాయి. ఓకే. 2వ వరము నీ కొడుకుని పట్టాభిషేకం అడుగు. అక్కడ ప్రమాణం చేసాడని కాదు. మొదటి వరము రాముడు అడవికి వెళ్ళాలి. 2వ వరము నీ కొడుకు రాజపట్టాభిషేకము. తెలియట్లా మనకు అక్కడ. నువ్వు తప్పుడు అనువాదం తీసుకొచ్చి మాట్లాడుతున్నావు, లేదా నిన్ను నువ్వు పాడు చేసుకుని నీ మనసును చంపుకుని తప్పు అనువాదం తీసుకొస్తున్నావు. ఎందుకంటే అక్కడ మందర చాలా క్లియర్గా చెప్పింది. మందర కూడా ఎంత తెలివిగా కైకేయిని కొడుతుంది అంటే, అక్కడ దాన్ని ఇంకొక పాస్టర్ గారు దాని మీద ఇంకొక అనువాదాన్ని పట్టుకొచ్చారు. ఏమని, రాముడు మీరు ఏకపత్ని వ్రతుడు అంటున్నారు, రాముడికి చాలా మంది భార్యలు అని. నేను రాజుగారు నేను అప్పుడు రామాయణ సిరీస్ చేస్తున్నాం. అప్పుడు ఆశ్చర్యం వేసింది, రాముడికి ఎంతమంది భార్యలా, రామాయణంలో ఉందా, ఇది ఎక్కడి నుంచి కొత్తగా వచ్చిందని. సరే పాపం సరిగా ఎక్కడన్నా చెప్తారేమో అనుకున్నాం. మొత్తానికి సరిగా చెప్పారు. చూసిన తర్వాత నేను రాజుగారు ఎలా నవ్వుకున్నామంటే, మంథర కైకేయికి చెప్తోంది, పిచ్చి కైకేయి, ఇన్ని రోజులు నీ అందానికి నువ్వు కౌసల్యామాతని తక్కువ చూపు చూశావు, ఇప్పుడు రాముడు గనక రాజ్యపట్టాభిషిక్తుడు అయ్యాడా, ఆమె రాజమాత అవుతుంది, నీ మీద పగ తీర్చుకుంటుంది, నువ్వు ఆమెకి దాసిగా ఉండాలి, నీ కొడుకు జీవితాంతము రాముడికి దాసిగా ఉండాలి, నువ్వు రాముడి అంతఃపురములోని స్త్రీలకి ఊడిగము చెయ్యాలి అన్న మాటని తీసుకొచ్చి, రాముడి అంతఃపుర స్త్రీలు అన్న మాటను తీసుకొచ్చి రాముడికి బహుభార్యలు. ఎంతలా ఇదైపోతున్నారంటే వీళ్ళు అంతలా. ఇప్పుడు ఒకటి మీరు విమర్శించండి, తప్పులేదు, నిజంగా తీసుకొచ్చి విమర్శించండి, తప్పులేదు. ఇది చెప్పిన తర్వాత నేను ఇందాక ఆ మాటను ఎందుకు అనుసంధానము చేస్తున్నానంటే, ఇది మేము క్లియర్ చేయంగానే వెంటనే అయోధ్యకాండలో భరతుడు ఇవన్నీ తెలుసుకుని తల్లిని కొట్టిన తర్వాత సైన్య పరివారముగా వచ్చి రామయ్యను కలుస్తాడు. రామయ్యను కలిసినప్పుడు రామయ్యను రమ్మంటాడు. నేను రాను నాయన అంటే, ఇప్పుడు మా అమ్మకి నీ మీద కోపం లేదు, ఆమె ఆనందపడుతుంది, నువ్వు వచ్చేసేయి, ఇప్పుడు నేను అడిగేవాడు ఎవ్వడు లేడు. జాబాలి మహర్షి అయితే అద్భుతమైన నాస్తికవాదాన్ని మాట్లాడతారు. అక్కడ రామయ్య ఒక మాట అన్నారు. ఆ మాటని తీసుకొచ్చి ఇప్పుడు మాకు జరుగుతున్న ఇబ్బంది ఎక్కడ అనగానే, మరి ఇప్పుడు మేము ఏ పుస్తకాలు కొనుక్కోవాలండి, ఏ పుస్తకం చదవాలి అని నన్ను కానీ లేకపోతే రాజుగారు కానీ ఈ ప్యానల్ ఉన్న వాళ్ళని అడుగుతుంటారు. నేను ఏ పుస్తకము ఇది కరెక్ట్ అని చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఏది 100% కరెక్ట్ లేవు. ఆఖరికి గీతా ప్రెస్ గోరఖ్పూర్లో రామయ్య చెప్పిన మాటని వీళ్ళు తెలుగులోకి ఏమని అనువాదం చేశారంటే, నీ తల్లి కైకేయి మాతని వివాహము చేసుకునే సమయంలో మన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు ఆమెకి పుట్టబోయే కొడుక్కి రాజపట్టాభిషేకము చేస్తానని వాగ్దానం చేశారని తెలుగులో అనువాదం చేశారు. కానీ అక్కడ శ్లోకం ఏముందంటే మీకు అది చెప్తే ఆశ్చర్యపోతారనమాట. అంటే దీనికి నేను అందుకే సంస్కృతం నేర్చుకోండి, వీళ్ళ మీద ఆధారం మీద వాళ్ళ మీద ఆధారపడవద్దు, ఇది కనీసము మనం ఇది చూస్తే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఏమి జరుగుతోందో అని. మీకు వినిపిస్తాను, ఆశ్చర్యపోతారు మీరు. పురాభ్రాత పితానః సమాతరం తే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీత్ రాజ్యశుల్కం అనుత్తమం. రాజ్యశుల్కము అనుత్తమం. మీరు ఇప్పుడు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ రెవెన్యూ ట్యాక్సులు దాంట్లోకి పోతే శుల్క్ భవన్ అని రాసి ఉంటుంది. అంటే శుల్కం అంటే ఏంటి, ట్యాక్స్. ఓకే. ఇవి సుంకాలు ఉంటాయి కదా, ట్యాక్స్. అవును. రాజ్యశుల్కం అనుత్తమం. ఉత్తమమైనటువంటి రాజ్య సుంకాలు ఏమున్నాయో అవి ఇస్తాను అని దశరథ మహారాజు, మాతామహ అంటే అమ్మ తండ్రి, ఆయనకి ప్రమాణము చేశారు అని. ఓకే. కానీ గీత ప్రెస్ దాంట్లో పక్కన బ్రాకెట్లో ఏం చేశారు, రాజ్యాధికారము అని పెట్టేశారు. ఓకే.
కానీ శ్లోకం ఏం చెప్తోంది? రాజ్యశుల్కం అనుత్తమం. రాజ్యశుల్కాన్ని, ఉత్తమమైన రాజ్యశుల్కాన్ని ఇస్తానని ప్రమాణము చేశాడు. కరెక్ట్. అక్కడతో ఆగకుండా వీళ్ళు ఇది చూపిస్తున్నారు. తప్పు తెలుస్తోందిగా. అంతే లేదండి మీ గీతా ప్రెస్ నేనేమన్నా ఓన్ చేసుకున్నానా, కాదు. నేనేమన్నా ముద్రించానా? తప్పుని సరిదిద్దుకోవడం ఇప్పుడు ఎవ్వరు 100% కరెక్ట్ కాదండి. ఎవ్వరు కదండి. ఇప్పుడు నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు, మీకు కొన్ని తెలుసు, మీకు కొన్ని తెలియవు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఇప్పుడు మీరు తప్పు నేను కరెక్ట్, లేదా నేను తప్పు మీరు కరెక్ట్ అనడం అనేది సమంజసం. అది మీనింగ్లెస్ కూడా అవుతుంది. రియాలిటీ నిజం తెలుసుకుందాము, తప్పు లేదుగా దాంట్లో. సో అక్కడ రాసుంది రాజ్యశుల్కం అనుత్తమం. ఉత్తమమైన రాజ్యశుల్కాన్ని మీ అమ్మకి ఇస్తానని వాగ్దానము చేశారు. ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడారంటే, ఆ రాజకాంక్ష ఉంటే గనక, అబ్బా నన్ను పిలిచేశావు, జాబాలి మహర్షి వచ్చేసాడు, కౌశల్య మాత వచ్చింది, సుమిత్ర మాత వచ్చింది, కైకేయ మాత వచ్చింది, ఆ తప్పు జరిగిపోయింది, వచ్చేయను ఆయన అంటే నువ్వు వెళ్ళిపోవచ్చుగా. అంతేగా. నిజంగా రాజకాంక్ష ఉంటే గనక. అవును. నేను రానన్నాడు ఆయన. ఎందుకంటే నేను నా తండ్రి గారు బతికి ఉన్న స్వర్గస్థులైన మాట మాటే. రైట్. నేను ఇవాళ వస్తే రేపు ఆయనకి చెడు మాట వస్తుంది. ఏమని? కొడుకుని సక్రమంగా పెంచలేదు దశరథుడు అని ఆయనకి మాట వస్తుంది కాబట్టి నేను రాను, వనవాసము పూర్తయ్యేదాకా లోపలికి రాను అంటాడు. కరెక్ట్. దీన్నే మనము ఆఖరికి గమనించుకుంటే, ఈయన రావణాసురుని చంపేసి పుష్పక విమానంలో భరద్వాజాశ్రమం దగ్గర దిగుతారు. మరి అదే పుష్పక విమానంలో నేరుగా అయోధ్య దిగిపోవచ్చుగా. అవును. అది కూడా. ఆయన ఎందుకు భరద్వాజ ముని ఆశ్రమంలో దిగినట్టు అంటే, మనం పూర్తి రామాయణం చదివితే తెలుస్తుంది. ఆయన అక్కడ దిగి పోనీ అక్కడ విడిది చేయలే. ఈయన కంగారు పడి స్వామి హనుమకి చెప్తారు, హనుమ నువ్వు భరతుడి దగ్గరికి వెళ్ళు, ఒక్కరోజు ఆలస్యమైన అన్నయ్య ప్రాణత్యాగము చేస్తాను అని భరతుడు నాతో ప్రమాణం చేశాడు. వనవాసం అయిపోయింది కానీ ఇంకొక రోజు మిగిలింది. ఈ లోపల ఏమన్నా ఆలస్యమైతే తను ఏమన్నా చేసుకుంటాడేమో, కాబట్టి తనని ఆపు, నేను వస్తున్నాను అన్న సమాచారం ఇయ్యి. రెండవది, వెంటనే తన దగ్గరికి వెళ్ళకు, గమనించు. ఎందుకు? 12 ఏళ్ల పాటు రాజ్యము ఆనందాన్ని అనుభవించిన తర్వాత తనలో రాజకాంక్ష ఉందేమో. ఒకవేళ తను రాజ్యాన్ని కోరుకుంటే నేను ఇక్కడే ఉండిపోతాను. ఓకే. ఇప్పుడు నేను లోపలికి వస్తే అన్నయ్య వచ్చావా అని తను వదులుకోవాల్సి వస్తుంది. నా తమ్ముడు బాధపడ్డం నాకు ఇష్టము లేదు. ఒకవేళ తను రాజ్యాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉన్నాడా, నేను అసలు రాను, ఇక్కడే ఉండిపోతా, వనవాసమే చేస్తాను కానీ లోపలికి రాను. ఇక్కడ ఇంకొక విషయం ఉంది స్వామి. మామూలుగా ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన ఎప్పుడైతే రాముల వారి దగ్గరికి కలవడానికి వస్తారు కదా భరతులు. సో ఆ టైంలో ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పులు తీసుకుని వెళ్ళి ఆ సింహాసనంలో పెట్టి రాజ్యాన్ని పాలించడం జరుగుతుంది. అది కూడా ఇంపార్టెంటే కదా. ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈయన ఏమంటాడంటే, నువ్వు లేని రాజ్యము నాకు అక్కర్లేదు. ఆయన అయోధ్యలో కూడా ఉన్నాడు, నంది గ్రామం అని దగ్గరలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆశ్రమములో రామయ్య ఏ జటావల్కల ధారి అయి ఉన్నాడో అదే వేషంలో, కేవలం అడవిలో ఉన్న రామలక్ష్మణులు కాదు, రాజ్యములో ఉన్న భరత శత్రుఘ్నులు కూడా అదే వేషధారణలో 12 ఏళ్ళు ఉన్నారు. బా, ఇది కదా అన్నదమ్ముల ఐక్యత. స్వామి హనుమ వెనక్కి తిరిగి వచ్చి, రామ నువ్వు ఎలా ఉన్నావో తను అలాగే ఉన్నాడు, జటావల్కల ధారి అయ్యి ఒక వనవాసములో ఋషి ఉండవలసిన ఎలా బ్రతుకుతున్నాడు అంటే, రాజుగా ఉన్నా కూడా, పంచభక్ష పరమాణాలు తినగల శక్తి ఉన్నా కూడా, వనమూలికలు తింటూ నీ నామస్మరణ చేస్తూ సింహాసనం మీద నీ చెప్పులను పెట్టి రాజ్యము చేస్తున్నాడు. తనకి రాజకాంక్ష లేదు. రామయ్య నువ్వు ధైర్యముగా రావచ్చు అంటాడు. పర్ఫెక్ట్. ఇది కదా అన్నదమ్ములదే. ఇది చెయ్యకుండా ఇప్పుడు రామయ్య ఏమి చేశాడంటే మీకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. వనవాసములో ఉండవలసిన రామయ్యకి పెట్టినటువంటి నియమము కైకేయి మాత ఏమని పెట్టింది? జటావల్కల ధారి అయ్యి వనవాసములో నువ్వు వనము ముని వల బ్రతకాలి అని. సీతమ్మ అలాగే బతికింది, లక్ష్మణ స్వామి అలాగే బతికాడు. సరే పోనీ వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉన్నారు అంటే, మీరు నాకు ఇడ్లీ సాంబార్ పెట్టి మీ ఇద్దరు బిర్యానీ తింటుంటే పద్ధతిగా ఉండదు. అలా పాపం వాళ్ళు కూడా ఏం చేశారు, నువ్వు ఎలా ఉన్నావు మేము అలాగే ఉంటాము అని వాళ్ళు రామయ్యను అనుసరించారు. సరే పోనీ వీళ్ళు ముగ్గురు ఒకే చోట ఉంటున్నారు కదా, పర్వాలేదు అనుకోవచ్చు. వీళ్ళిద్దరికి ఏం పని? భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు వాళ్ళు కూడా జటావల్కల ధారి అయి నంది గ్రామములో, ఆయన అయోధ్యలో కాలుపెట్ల, రాముడు వచ్చేదాకా అయోధ్యలో కాలుపెట్ల, నంది గ్రామంలో కూర్చున్నాడు.
నందిగ్రామం దగ్గరికి రామయ్యని తీసుకొచ్చి నందిగ్రామం నుంచి దారి అంతా దానిని ఎలా వాళ్ళు శుభ్రపరిచారు, దానికి నీళ్లు జల్లి మంగళ తోరణాలు ఎలా కట్టారో ఒక అద్భుతమైన సరగలు ఉన్నాయి మనకి. వాళ్ళు ఎలా అయోధ్యలోకి వచ్చారో, ఆ ముందర నుంచున్న ప్రజలు ఎలా బ్రహ్మరథం పట్టారు. ఓకే. ఈయన ప్రజలకు ఏమి చేశాడు అంటే, ఈయన వనవాసంకి వెళ్ళేటప్పుడు ఆ ప్రజలు ఈయన వెనకబడి వచ్చేసారు అయోధ్యనంతా వదిలేసి. ఈయన వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ఎలా ఉందో వాల్మీకి మహర్షి అద్భుతముగా రాశారు. ఒక దీపకాంతులు లేకుండా, ఒక ముగ్గు లేకుండా శిథిలమైపోయిన గ్రామాలాగా ఎలా ఉంది, రామయ్య లేకుండా అని వాళ్ళు రామయ్య వెనక వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సుమంత్రుడికి చెప్పాడు, సుమంత్ర ఇప్పుడు వీళ్ళందరినీ నా కోసమని ఇబ్బంది పెట్టాడు. అంతమంది మొత్తం అయోధ్య ఖాళీ అయిపోయి వెనక్కి వచ్చేసింది. ఆయన ఏం మంచి పని చేయకుండా ప్రజలంతా ఎలా వచ్చేసారు? కరెక్ట్. మీకు రామాయణములో రాయలేదు కదా అని మనం దాన్ని అండర్లైన్ చేయలేం. మనకి నిదర్శనాలు కనిపిస్తున్నాయిగా. మరి మొత్తం అయోధ్య వాసులు ఆయన వెనకెందుకు వచ్చినట్టు? వాళ్ళని తప్పించుకుని ఎందుకు కైకేయి మాత శపథం పెట్టింది, నువ్వు జనపదాల్లోకి వెళ్ళడానికి లేదు, రాజ్యాల్లోకి వెళ్ళడానికి లేదు. ఆయన వాటికి కూడా కట్టుబడి ఉన్నాడు. సుగ్రీవుని రాజ్య పట్టాభిషేకము చేసేటప్పుడు ఆయన ప్రసరవణగిరి మీద కూర్చుని ఉన్నాడు. లక్ష్మణుని పంపించాడు కిష్కిందకి తన ప్రతినిధిగా. లక్ష్మణుడికి లేదా అంటే కైకేయి మాత పెట్టినది ఎవరికి? రామయ్యకే, లక్ష్మణుడికి కాదు. కాబట్టి రామయ్య అక్కడే ఉండి లక్ష్మణుడిని తన ప్రతినిధిగా పంపించి సుగ్రీవుడికి రాజపట్టాభిషేకం చేయించాడు. అంటే ఆ చిన్న మాటను కూడా పట్టించుకున్నాడు రామయ్య. అప్పుడు మనం ఎన్నెన్నని మాట్లాడుకోవచ్చు, కానీ పుస్తక సహితంగా మాట్లాడుతున్నామా?